హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈ వీడియోలో అయితే నేను వడ్డాది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తూ ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ గురించి స్థల పురాణం ఉంటుంది కదా, దాని గురించి అయితే చెప్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మేమైతే ప్రతి ఇయర్ వస్తామన్నమాట. పాల్గొన మాసంలో ఏకాదశి నుంచి 5 రోజులు కళ్యాణం చేస్తారనమాట ఈ టెంపుల్లో. ప్రతి ఇయర్ వస్తాము. ఈ ఇయర్ అయితే రావడం అవ్వలేదు. అందువల్ల అయితే 5 days అయిపోయి కళ్యాణం అయిపోయినా సరే దర్శనంకి అయితే వచ్చామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్ అయితే కొండ మీద ఉంటుందన్నమాట. ఈ కొండ పేరు అయితే గిరిజాంబగిరి కొండ అనమాట. ఈ ఈ టెంపుల్కి స్థల పురాణం ఉంటుంది కదా, మేము ప్రతి టెంపుల్కి వెళ్ళిన స్థల పురాణం అయితే ఫోటో తీసుకుంటాం అనమాట. ఒకరు అయితేమో ఈ కొండ కిందన బావిలోని నీరు తోడేసి పొలాలకు వేసేవాళ్ళు అనమాట. అప్పుడు అన్నీ తోడు వేసేవాళ్ళు కదా, నూతిలోంచి తీసి పొలాలకి నీళ్ళు వేస్తూ ఉంటే పెద్ద రాయిలాగా అయితే తగిలిందంట. ఆ బావిలోకి దిగి చూసారనమాట. అప్పుడైతే స్వామివారి విగ్రహం కనిపించిందనమాట. దాన్ని అయితే తీశారట. అది 1870లో తీశారు. 1870 సంవత్సరంలో తీశారనమాట. 200 అడుగుల ఎత్తు ఉంటుంది అనమాట ఈ గిరిజాంబగిరి కొండ. దాని మీద అయితే ప్రతిష్టాపన అయితే చేశారనమాట. దొండ భగవంతులయ్య గారు అయితే చేశారనమాట. ఈ స్వామివారికి అయితే ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి 5 రోజుల పాటు స్వామివారి కళ్యాణం అయితే చేస్తారనమాట. ప్రతి ఇయర్ వస్తాము. మేమైతే ఈ ఇయర్ అయితే రావడం అవ్వలేదు. కానీ మేము వచ్చేసరికి అక్కడ పరకామణి సేవ అవుతుందన్నమాట. ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏం జరిగినా అది మన మంచి కోసమే అని ఆలోచిస్తూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. నేను అలాగే అనుకుంటాను అనమాట. ఇక్కడైతే పళ్ళకి అయితే పిల్లలను హస్బెండ్ ఎత్తుతున్నారనమాట. స్వామివారు లేకపోయినా సరే పళ్ళకి అయితే ఒకసారి పట్టుకుంటున్నారు. ఎవ్రీ ఇయర్ మీద ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చారంట. చాలా బాగా జరిగిందట. నేను వీడియోస్లోనే చూశాను. ఇక్కడ కొండ మీద నుంచి అయితే వడ్డాది అనమాట. ఇదంతా చెట్లు అయితే అడ్డేసాయి కానీ అవన్నీ ఇల్లులు అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ కొండ మీద గుడి అయినా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇక్కడైతే ఇది మెట్ల మార్గం కూడా ఉందన్నమాట. మేమైతే పైకే వెళ్ళిపోయాము వెహికల్లోనే. ఇక్కడ మెట్ల మార్గం నుంచి అయితే ఏకాదశి రోజు అయితే మమ్మీ వాళ్ళు వచ్చారనమాట. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అయితే బాగా అలవాటు ఈ టెంపుల్కి అయితే రావడం. ప్రతి ఊర్లోనూ పండగ అవుతాయి కదా, అమ్మవార్ల పండగ. వడ్డాదిలోనైతే ఏకాదశి పండగ అనమాట. వెంకటేశ్వర స్వామి పండగ అయితే ఎక్కడ జరగదు కదా. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి పండగలాగే చేసుకుంటారన్నమాట. 5 days చుట్టాలని పిలుచుకొని చేసుకుంటారనమాట. ఇక్కడైతే గర్భగుడిలోకి తీసుకువెళ్ళారు. గురువుగారు అయితే ఉన్నారు. అక్షింతలు వేసి ఆశీర్వదించారనమాట. అవును, చెప్పడం మర్చిపోయాను. పరకామణి సేవ అంటే డబ్బుల్ని లెక్క పెడతారు కదా, ఆ సేవ అనమాట. తిరుపతిలో కూడా ఈ సేవ ఉంటుంది. ఎంప్లాయీస్కి మాత్రమే ఇస్తారనమాట. అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని చెప్తున్నాను అనమాట. ఈ ఇయర్ అయితే దగ్గర 13 lakhs వరకు వచ్చిందంట ఆదాయం, హుండీ ఆదాయం. అంటే అంతమంది వచ్చారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.